లైఫ్. మనందరం ఈ భూమి మీదకి వస్తాం ఒక ప్రాణిగా. పురుగు ఒక ప్రాణి, కుక్క ఒక ప్రాణి, మనిషి ఒకటి. సో ఇలా వస్తాం భూమి మీదకి. సో మనం మనిషి కాబట్టి రకరకాలు ఉంటుంది మనకి. ఎలాగ మాస్టర్ మనిషి కాబట్టి ఉద్యోగం, పెళ్ళి, పెళ్ళాం, పిల్లలు అన్నీ ఉంటాయి. ఒక్కొక్కకి పిల్లికి ఇవన్నీ ఉండవు కదా. మరి ఎందుకు వాటితో కంపేర్ చేస్తున్నారు అంటే అవి చేసుకున్న కర్మల వల్ల అవి అలా వచ్చాయి ఆ శరీరంతో. సో రాజా, నువ్వు రైట్కి తిరగాలి రాజా. సరే రాజా. సో అలాగా నువ్వు వచ్చావు కర్మ చేసుకొని. ఇప్పుడు మళ్ళీ ఎక్కువ నాస్టీ కర్మస్ ఇన్ ద సెన్స్ అలాగే నువ్వు కర్మలు చేసుకుంటే వచ్చావు, మనిషిగా ఉన్నావు. పర్పస్ ఆఫ్ లైఫ్ నీకు, నువ్వు మనిషిగా ఉంటావు కాబట్టి నీకు తెలుస్తుంది, హ్యూమన్ కాబట్టి. నువ్వు ఏ పిచ్చుకో పక్షి అయితే నీకు తెలియదు కదా. ఏనా తెలియమా உங்களுக்கு? ஒரு நாய்க்கு தெரியுமா, ஒரு பூனுக்கு தெரியுமா? பூனைக்குட்டி, పిల్లి పిల్ల. సిగరెట్ మందు పెద్ద ఆవిడ ఎవరు సిగరెట్ తాగు. ఓకే, నో ప్రాబ్లం. సుబ్రహ్మణ్యం సిగరెట్ మందు అలాగే ఉంటుంది ఇక్కడంతా. జాంకాయ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడంతా. పెద్ద జాంకాయ, చిన్నది కూడా కాదు. ఓకే, ఫ్రీవే. సో అలా నువ్వు కర్మలు చేసుకుంటూ వచ్చావు మనిషిగా. సో మనిషిగా పుట్టావు కాబట్టి నీకు పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో నీకు తెలుస్తుంది. కుక్క పిల్లి అయితే నీకు తెలియదు కదా. సో జాబ్ స్ట్రెస్ ఉందంటున్నావు, మానే, నో ప్రాబ్లం, మానేసి నీకు నచ్చిన పని చేసుకో. నచ్చిన పని అంటే ఏంటి? ఇన్కమ్ అయినా నచ్చిన పనే. అగ్రికల్చర్ నచ్చింది, ఫార్మింగ్ నచ్చిన పనే. ఓకే, సో ట్రావెలింగ్ నచ్చిన పనే. సో ఇలా నచ్చిన పని చేయడం వల్ల ఏమవుతుందంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. సో అంత శ్లోకం వరం. ఇంకా నేను చాలా ఫాస్ట్ వెళ్తున్నావు రాజా. వెళ్ళే, చాలా ఫాస్ట్ వెళ్ళే. ట్రాఫిక్ హెడ్. సో అలా నచ్చిన పని చేసుకుంటే ఫలితం ఆశించకుండా చేస్తావు కాబట్టి అందులో సాటిస్ఫాక్షన్ పొందుతావు, హ్యాపీగా ఉంటావు. అర్థమైంది కదా నేను చెప్పింది? అర్థమైతే కింద లైక్ కొట్టు బాయ్. సో ఇందాక మళ్ళీ పుడతావు, అలా పుడతావు, ఇలా పుడతావు అన్నది కదా. దానికి కూడా ఉంది దానికి కూడా ఉంది పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం. అదే ఫస్ట్ లైన్ వరకు మనకు నోరు తిరుగుతుంది.
தெரியும் தானே நான் மெதுவாக போகிறேன். సో జాబ్ మానే పర్లేదు, ఏం కాదు. మానేసి నచ్చిన పని చేసుకో. జాబ్ చేసి స్ట్రెస్ ఫీల్ అయ్యి